మంది టెర్రరిస్టులను అనుకున్నాం, కాదు 62 మంది టెర్రరిస్టులను మన ఆర్మీ మన మిలిటరీ లేపేసింది. టెర్రరిస్ట్ మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. ఇది మీకు గుడ్ న్యూస్. భారత పౌరులందరికీ గుడ్ న్యూస్, మొత్తం ప్రపంచానికి గుడ్ న్యూస్. భారతదేశం పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులను 62 మందిని చంపేసింది. ఓ ప్రపంచమా ఊపిరి పీల్చుకొని చెప్పొచ్చు. ఉగ్రవాదుల దాడులతో అల్లాడిపోతున్న ప్రపంచ దేశాలకు భారతదేశం ఈరోజు ఉదయాన్నే శుభవార్త చెబుతోంది. ప్రపంచ దేశాల్లో ఏ దేశం ఉగ్రవాదులతో అల్లాడిపోతుందో ఆ ప్రతి దేశానికి కూడా భారతదేశం ఈరోజు శుభవార్తను అందిస్తుంది. మేము 62 మంది ఉగ్రవాదులను చంపేశాం. ఇంకా ఈ చచ్చిపోయిన టెర్రరిస్టుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇది మే 7వ తారీఖు ఉదయం భారతదేశం ప్రపంచానికి చెబుతున్నటువంటి శుభవార్త. ఆర్టీవీలో భారతదేశానికే కాదు ప్రపంచానికి భారతదేశం చెబుతున్నటువంటి శుభవార్త. మే 2007 2025 ఓ ప్రపంచమా గుర్తుపెట్టుకో. మే 2007 2025 మేము 62 మంది ఉగ్రవాదులను చంపేశాం. ఇంకా ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. టెర్రరిస్టుల మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. దాదాపు 100 మంది వరకు మరణించిన ఉగ్రవాదుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అని తెలుస్తోంది. పాకిస్తాన్లో ఇప్పుడు గాయాల పాలైన ఉగ్రవాదులను ఎలా రక్షించుకోవాలి అని పాకిస్తాన్ రెస్క్యూ ఆపరేషన్ చేపడుతూ ఉంది. ఉగ్రవాద శిబిరాలపై 9 చోట్ల మనం దాడులు చేశాం. ఈ 9 దాడుల్లో చాలా మంది ఉగ్రవాదులు గాయపడ్డారు. 62 మంది ఉగ్రవాదుల చావు కేకలు మనం వదిలిన ఆ మిసైల్ శబ్దంలో కలిసిపోయాయి. ఇంకా ఎంతో మంది ఉగ్రవాదుల ఆర్తనాదాలు అక్కడ వినిపిస్తూ ఉన్నాయి. గాయాల పాలైన ఉగ్రవాదుల ఆర్తనాదాలను ఆ దేశ పౌరులు వింటూ ఉన్నారు. మొత్తం సమాజం ఇప్పుడు వింటూ ఉంది. చూడండి ఒకసారి దృశ్యాలు. మనల్ని ఇప్పుడు ఏ లైను కూడా ఆపలేదు అని ఉగ్రవాదులపై మన దేశం జరిపిన దాడి దృశ్యాలు అవి. ఉగ్రవాదులపై యాంటీ టెర్రర్ ఆపరేషన్. మనం ఉగ్రవాదులను ఐడెంటిఫై చేసాం, ట్రేస్ చేసాం, వాళ్ళని పనిష్ చేస్తూ ఉన్నాం. 1:44 భారత భూభాగం పైనుంచి వెళ్ళిన సింహ గర్జన లాంటి మిసైల్ పాకిస్తాన్లో తలదాచుకుంటున్న పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల చావు కేక కూడా బయటకు రాకుండా వాళ్లను గాలిలో కలిపేసింది. 62 మంది ఉగ్రవాదుల రూపాలను లేకుండా వాళ్ళను బూడిద చేసి మనం గాల్లో కలిపేశాం. ఆ శబ్దంలోనే ఇప్పుడు చూడండి ఒక్కసారి నేను నా మాటలు ఆపి మీకు శబ్దాన్ని వినిపిస్తాను. ఒక్కసారి ఆ శబ్దాన్ని వినండి. గర్జన మీకు వినిపిస్తోంది, కానీ అందులో వినపడని ఉగ్రవాదుల చావు కేకలు ఉన్నాయి. ఆ ఉగ్రవాదుల చావు కేక కూడా బయటకు రాకుండా వాళ్ళను మనం మసి చేసేసాం. 62 మంది ఉగ్రవాదులను మనం మసి చేసేసాం. బహుశా ఇప్పుడు మీరు ఇంకెంతో మంది ఉగ్రవాదుల ఆర్తనాదాలు వినొచ్చు. ఆ దేశ పౌరులే ఆ ఉగ్రవాదుల ఆర్తనాదాలకు సంబంధించిన దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు మీరు ఆ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నదే తెల్లవారుజామున. ఒక్కసారి మీరు ఇప్పుడు గుర్తు చేసుకోండి పెహల్గాం దుర్ఘటనను. పెహల్గాంలో మన దేశ ఆడపడుచులు వాళ్ళ భర్తలను కళ్ళ ముందు చంపేస్తూ ఉంటే ఆ కన్నీళ్లతో వాళ్ళు భయంతో ఏడుస్తున్నటువంటి దృశ్యాలు, ఆ మాటలు మీకు గుర్తున్నాయా? ఒక్కసారి ఆ మాటలు ఈ క్షణం మీరు గుర్తు చేసుకోండి. మీకు ఆ మాటలు నేను మరికొద్దిసేపట్లో తర్వాత వినిపిస్తాను. ఆ మాటలు గుర్తు చేసుకుంటూ ఈ శబ్దాలను వినండి, ఆ దృశ్యాలను చూడండి. ఆ దృశ్యాల్లో ఆ శబ్దాల్లో ఉగ్రవాదుల ఆఖరి ఊపిరి ఆగిపోయినటువంటి దృశ్యాలవి. ఉగ్రవాదుల చావు కేకలు మనం వదిలిన మిసైల్ సింహ గర్జనలో కలిసిపోయినటువంటి దృశ్యాలవి. న్యాయం జరిగింది అంటూ భారత ఆర్మీ కూడా పోస్ట్ చేసింది. ప్రపంచమా గుర్తుపెట్టుకో, భారతదేశం ఈరోజు మీకు ఒక శుభవార్తను చెబుతూ ఉంది. ఉగ్రవాద దాడులతో అల్లాడిపోతున్న దేశాలకు భారతదేశం ఈరోజు శుభవార్తతో సూర్యోదయాన్ని మీకు పరిచయం చేస్తుంది. ఉగ్రవాదులను చంపిన శుభవార్తతో ఈరోజు సూర్యోదయాన్ని భారతదేశం ప్రపంచానికి పరిచయం చేస్తోంది. ఉగ్రవాద పీడిత దేశాల ఇప్పుడు మీరు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోవచ్చు. ఉగ్రవాద ప్రేరేపిత దేశాల ఇక మీ ఆఖరి ఊపిరి గడియలను బహుశా మీరు లెక్క పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రపంచానికి ఈరోజు సూర్యోదయాన్ని భారతదేశం పరిచయం చేస్తుంది. ఉగ్రవాదుల చావు కేకలతో, ఉగ్రవాదుల మరణ మృదంగంతో, ఉగ్రవాదులపై చేసినటువంటి దాడితో ఈరోజు సూర్యోదయాన్ని భారతదేశం ప్రపంచానికి పరిచయం చేస్తూ ఉంది.
రాత్రి 1:44 నుంచి మనం మొదలుపెట్టిన దాడితో పాకిస్తాన్లో ఈరోజు సూర్యోదయం ప్రజలకు ఆహ్లాదకరంగా ఉంటే పాకిస్తాన్ ప్రభుత్వానికి, పాకిస్తాన్ సైనికులకు, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులకు మాత్రం చావు కేకలతో, ఆర్తనాదాలతో, మరణ మృదంగ దృశ్యాలతో వాళ్ళ సూర్యోదయం స్టార్ట్ అవుతూ ఉంది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నటువంటి దృశ్యాలవే. దాదాపు 100 మందిని మనం చంపేసి ఉండొచ్చు. బహుశా ఇప్పుడు నేను చెప్తున్న సంఖ్య 62, ఇంతకు ముందు చెప్పిన సంఖ్య 30. గంటలు గడిచే కొద్దీ ఆ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు గాయపడిన ఉగ్రవాదులను ఏ ఆసుపత్రిలో ఎక్కడ ఎలా చికిత్సను అందించాలో తెలియక పాకిస్తాన్ వాళ్ళందరినీ కూడా సేవ్ చేసుకుంటుంది. పాక్ ఆర్మీ దాడిలో మన పౌరులు కూడా 3 మృతి చెందారు. ఇండియా అటాక్ పై మనం అమెరికా కూడా తెలియజేశాం. అయితే పాకిస్తాన్ మాత్రం అమెరికాకు ఫిర్యాదు చేసింది. మనం ప్రపంచానికి ఈ సూర్యోదయాన్ని ఉగ్రవాదులను అంతమొందించామనే వార్తతో మనం పరిచయం చేస్తూ ఉన్నాం. అయితే పాకిస్తాన్ మాత్రం అంటూ ఉంది భారతదేశం మాపై దొంగ దెబ్బ తీసింది అని. అమెరికాకు ఫిర్యాదు చేసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నాకంతా తెలుసు, అటాక్ ఆన్ పాకిస్తాన్ అంటూ అమెరికా అధ్యక్షుడు కూడా అంటూ ఉన్నాడు. అంతా నాకు తెలుసు అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటూ ఉన్నాడు. భారత్ పాకిస్తాన్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. భారత్పై పాకిస్తాన్ ఎదురు దాడి అంటూ ఇప్పుడు వార్తలు వస్తూ ఉన్నాయి. నిజానికి భారత పౌరులపై పాకిస్తాన్ ఇప్పుడు మోటార్ షెల్స్ను ప్రయోగిస్తోంది, అధునాతన ఆయుధాలను ప్రయోగించాలని చూస్తోంది. పాకిస్తాన్ చేసినటువంటి దొంగ దాడిలో భారత పౌరులు 3 మృతి చెందిన విషాదకర ఘటన చోటు చేసుకుంది. కానీ మనం చేసిన దాడిలో 62 మంది పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చచ్చిపోయారు. మరోసారి నేను సగర్వంగా చెబుతున్నాను, ఈ సూర్యోదయాన్ని ప్రపంచానికి భారతదేశం పరిచయం చేస్తోంది. 62 మంది ఉగ్రవాదులను చంపేశాము అంటూ ఈ సూర్యోదయాన్ని భారతదేశం ప్రపంచానికి పరిచయం చేస్తోంది. 62 మంది ఉగ్రవాదుల చావు కేకలతో స్వేచ్ఛ వాయువులు ప్రపంచానికి పరిచయం చేస్తూ, నిజానికి ఎక్కడైతే ఉగ్రవాదులు ఉంటారో ఆ దేశం స్వేచ్ఛ వాయువులను పీల్చుకోలేదు. ఎక్కడైతే ఉగ్రవాదులు పెంచి పోషిస్తూ ఉంటుందో ఏ దేశం అయితే ఆ పక్క దేశాలు స్వేచ్ఛ వాయువులను పీల్చుకోవడానికి ఇబ్బందులు పడే పరిస్థితులు కనిపిస్తుంటుంటాయి. భారతదేశ స్వేచ్ఛ వాయువులను కలుషితం చేయాలని పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నాలను ఈరోజు భారతదేశం తిప్పికొట్టింది. అందుకే ఈ సూర్యోదయాన్ని భారతదేశం ఉగ్రవాదుల చావు కేకలతో ఆనందంగా పండుగ చేసుకోండి అంటూ ప్రపంచానికి పరిచయం చేస్తోంది ఈ సూర్యోదయాన్ని. భారత్పై పాకిస్తాన్ చేస్తున్నటువంటి దాడులకు ప్రతీకగా మన త్రివిధ దళాలను సన్నద్ధం చేసి 9 చోట్ల లైన్ దాటి మరీ మనం కొట్టాం. ఉగ్రవాదులను అంతమొందించడంలో మాకు ఏ లైన్లు ఆపలేవు అనే సంకేతాలను మనం ఇచ్చాం. చూడండి ఒకసారి, అమెరికా అధ్యక్షుడు భారత ప్రధాని మోదీ ఇద్దరు కరచాలనం చేసుకుంటున్న దృశ్యాలు మీరు చూస్తున్నారా? ఇప్పుడు గుర్తు చేసుకోండి ఒకసారి 1971లో ఘటనను. 1971లో పాకిస్తాన్ మనపై దొంగ దెబ్బ తీయాలని ప్రయత్నం చేసినప్పుడు ఇదే అమెరికా మనపై అప్పట్లో ఒక యుద్ధ నౌకను పంపిస్తే మనకు వ్యతిరేకంగా రష్యా మనకి చేసినటువంటి సాయం. కానీ ఇప్పుడు ఇదే అమెరికా భారత్కు వంత వాడుతుంది. ఇప్పుడు ఇదే అమెరికా అవసరమైతే భారతదేశానికి యుద్ధ నౌకను పంపించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తోంది. పాకిస్తాన్ ఇప్పుడు దొంగ కన్నీరు కారుస్తూ మాపై భారత్ దాడి చేసింది అంటూ పాకిస్తాన్ అధ్యక్షుడు పాకిస్తాన్ ప్రధాని అమెరికా అధ్యక్షుడికి దొంగ కన్నీళ్లతో మొరపెట్టుకుంటుంది, దొంగ ఫిర్యాదులు చేస్తుంది. బహుశా అమెరికా కూడా అంటూ ఉంది ఇదే సమయంలో ఇది ఉగ్రవాదులపైన దాడి అని. అయితే అమెరికా అధ్యక్షుడు కూడా అంటున్నారు భారతదేశం పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది, శాంతి కొనసాగాలని ఉన్నామని. మరొక సంఖ్యను మీకు చెబుతూ ఉన్నాను. మీకు ఇంతకు ముందే చెప్పాను, ప్రామిస్ చేస్తున్నాం. ఆర్టీవీ ప్రామిస్ చేస్తుంది. చచ్చిపోయిన ఉగ్రవాదుల సంఖ్య పెరుగుతూ ఉన్నటువంటి ఆనందకరమైన వార్తను మీకు చెప్పడానికి ఆర్టీవీ స్టూడియో నుంచి నేను ఆనందంగా మీకు చెబుతూ ఉన్నాను. ఆర్టీవీ ఆనందంగా మీకు చెబుతూ ఉంది చచ్చిపోయిన ఉగ్రవాదుల సంఖ్య